గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ. సో లాస్ట్ క్లాస్లో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈరోజు ఏంటంటే క్రాఫ్టింగ్ నెరేటివ్స్. సో ఎలా నెరేటివ్ చేయాలి అండ్ హిస్టారికల్ యాక్టివిటీస్ కానివ్వండి, వీటిని మిత్స్ తోటి లెజెండ్స్ని అండ్ తర్వాత మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ యూస్ చేసి ఈ నెరేటివ్స్ అనేవి ఎలా క్రాఫ్టింగ్ చేయాలనేది చూద్దాం. సో ఇంట్రడక్షన్ చూడండి అమ్మ. ఇంట్రడక్షన్ టు నెరేటివ్ క్రాఫ్టింగ్ ఇన్ టూరిజం. Narrative crafting is the art of transforming historical facts into engaging stories that emotionally connect visitors to a place. సో నెరేటివ్ క్రాఫ్టింగ్ అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఆర్ట్. సో మనం స్టోరీ టెలింగ్ వైజ్గా చూసుకుంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి అండ్ తర్వాత ఆ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని ఒక షెడ్యూల్ కింద ప్రిపేర్ చేసుకోవడం కానీ సో దానికి సంబంధించి ఒక ఆర్ట్ కింద అమ్మ. సో ఇలాగ నెరేటివ్ క్రాఫ్టింగ్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేయడం ఒక ఫ్యాక్ట్స్ కానివ్వండి ఇంటూ స్టోరీస్ కింద కన్వర్ట్ చేయడం అనేది ఒక ఒక ఆర్ట్ కింద చూసుకుంటాం. అండ్ దట్ ఎమోషనల్లీ కనెక్ట్స్ విజిటర్స్ టు ఏ ప్లేస్. సో ఈ క్రాఫ్టింగ్ వల్ల ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు ఒక ప్లేస్కి కానివ్వండి, మాన్యుమెంట్కి కానివ్వండి. ఎవరైతే అక్కడ టూరిస్ట్ ఉంటున్నారో సో వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి ఒక గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి ఆ యొక్క ప్లేస్తో కనెక్ట్ అవ్వడం కానివ్వండి అండ్ ఇఫ్ ఎనీ అదర్ ఫర్దర్ క్వశ్చన్స్ ఉన్న వాటి గురించి అడగడం కానివ్వండి. సో ఇలా ఇంట్రాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. A tour guide is not just a speaker but a storyteller who revives the past. సో టూర్ గైడ్ అనే పర్సన్ ఏంటంటే సో యాజ్ అ స్పీకర్గానే కాకుండా యాజ్ అ స్టోరీ టెల్లర్ వైజ్లో అండ్ మనము టూర్ గైడ్ యొక్క రోల్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. యాజ్ అ స్టోరీ టెల్లర్ అని అండ్ ఇన్స్ట్రక్టర్ అని గైడ్ అని సో డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ అనేవి ఒక టూర్ గైడ్ అనేవి వాళ్ళు ప్లే చేస్తారు. సో అందులో హీఈస్ నాట్ సారీ ద పర్సన్ ఓన్లీ నాట్ జస్ట్ స్పీకర్ కాకుండా యాజ్ అ స్టోరీ టెల్లర్. సో ఆ పర్సన్ ఏంటంటే ఒక పాస్ట్ సంబంధించి ఆ మాన్యుమెంట్ కానివ్వండి ఆ ప్లేస్కి సంబంధించిన పాస్ట్ని అనేది రివైవ్ చేసి అండ్ ఏదైతే అప్డేటెడ్ న్యూస్ ఉన్నాయో సో వాటిని టూరిస్ట్కి ఇన్ఫార్మ్ చేసే పర్సన్ని మనం యాజ్ అ టూర్ గైడ్గా అనుకుంటున్నాం. So, for example, instead of simply stating that the god Golconda Fort was built in the 16th century, a guide can narrate how soldiers once communicated through hand claps at the entrance of the to alert the king in the palace above. This turns a fact into an experience. సో ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇన్స్టెడ్ ఓన్లీ గోల్కొండ ఫోర్ట్ ఎప్పుడు బిల్డ్ అయింది అండ్ ఎవరు బిల్డ్ చేశారు అన్న ఒక ఇన్ఫర్మేషనే కాకుండా సో గైడ్ ఎలా నరేట్ చేయాలంటే సోల్జర్స్ ఎలాగ కమ్యూనికేట్ చేసుకునేవారు త్రూ హ్యాండ్ క్లాప్స్ ద్వారా. సో ఎంట్రన్స్ దగ్గర నుంచి హ్యాండ్ క్లాప్ చేస్తే మనకి ఎక్కడో టాప్ మోస్ట్ ఆఫ్ ద ఫోర్ట్కి వినిపిస్తుంది అని చెప్పుకున్నాం మనం సో లాస్ట్ క్లాసెస్లో. సో అలాగా ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా జరిగింది అండ్ త్రూ ప్రాక్టీసెస్ త్రూ లైవ్ ప్రాక్టీసెస్ కానీ వాళ్ళకి చేసి చూపించడం ఆర్ ఈ పర్సన్ ఈ ఎంట్రన్స్ దగ్గర ఉండి వాళ్ళని టాప్ ప్లేస్లో ఉంచి ఆ యొక్క యాక్టివిటీ అనేది చేయడం ఇలాగ త్రూ ఎక్స్పీరియన్సెస్ ద్వారా అండ్ స్టోరీస్ అనేవి రివైవ్ చేస్తూ ఉండాలి. సో ఇదమ్మా ఇంట్రడక్షన్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, అండర్స్టాండింగ్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ బిఫోర్ స్టోరీ టెల్లింగ్. ఎ గైడ్ మస్ట్ థరోలీ రీసెర్చ్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ క్రియేటింగ్ నెరేటివ్స్. సో ఏదో ఒక ప్లేస్ గురించి కానివ్వండి హిస్టారికల్ మాన్యుమెంట్ గురించి కానివ్వండి చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన హిస్టరీ గురించి తరోగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవడం దాంట్లోంచి ఏదైతే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో వాటిని ఫిల్టర్ చేసి తీసుకోవడము. సో ఇలాగ తర్వాత బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది చేసుకోవాలి. సో బిఫోర్ నేరేటింగ్ సో బిఫోర్ ఒక టూరిస్ట్కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సో వాళ్ళకి చెప్పే ముందు ఈ నెరేటివ్స్ అన్ని ముందుగానే షెడ్యూల్ చేసుకోవడము ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేసుకోవడము ఇలాగ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళు. సో ఎగ్జాంపుల్లో చూడండి, while guiding at the Taj Mahal, understanding the Mughal era and the reign of Shah Jahan helps in explaining not just architecture but the emotional reason behind its construction. So,
వన్ ఆఫ్ ద సెవెన్ వండర్స్ అయిన తాజ్ మహల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ అబౌట్ ద కన్స్ట్రక్షన్ సైడ్ కానీ ఆర్కిటెక్చర్ వైజ్ కానివ్వండి ఆర్ అదర్ థింగ్స్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ముఘల్ ఎరా టైంలో వాళ్ళు ట్రేడింగ్ సంబంధించి కానివ్వండి అండ్ రూలింగ్ ఎలా ఉండేది ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ షాజహాన్ గురించి ఓన్లీ ఆ యొక్క థింగ్ ఆ యొక్క ప్లేస్ యొక్క ఆర్కిటెక్చర్ సంబంధించే కాకుండా షాజహాన్ యొక్క రూలింగ్ కానివ్వండి అండ్ తర్వాత దేని గురించి దీన్ని బిల్డ్ చేశాడు ఈ తాజ్ మహల్ అనేది బిల్డ్ చేయడం సో ఎమోషనల్ కనెక్షన్ సో ఎమోషనల్గా ఏ రీజన్ ఉంది ఈ యొక్క మాన్యుమెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి సో ఇలాంటి వాటిని అనేది అన్నిటిని తరువుగా రిఫర్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అని చేసుకొని ఈ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ చూడండి టర్నింగ్ హిస్టారికల్ ఈవెంట్స్ ఇంటూ హ్యూమన్ స్టోరీస్ హిస్టరీ బికమ్స్ మెమరబుల్ వెన్ కనెక్టెడ్ టు హ్యూమన్ కనెక్షన్స్. Example, at the Jallianwala Bagh, instead of stating the date 1919, narrate the story of families who gathered for Baikasaki and the tragedy that followed. సో మనం దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామమ్మా. జలియన్ వాలా బాగ్. సో ఇక్కడ జరిగిన ట్రాజిడిక్ ఈవెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అంటే ప్రొటెస్టులు చేశారు. సో ఆ ప్రొటెస్ట్కి ఎగ్నెస్ట్ గవర్నమెంట్ కొంతమందిని చంపేయడము సో చాలా మందిని చంపేయడం జరిగింది ఇండియన్ ఆర్మీస్తో కలిసి. సో ఇది ఈ యొక్క ప్లేస్కి సంబంధించిన స్టోరీ. సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఇలాగా ఆ యొక్క ప్లేస్కి సంబంధించిన స్టోరీ ఏంటి ఓన్లీ నాట్ జస్ట్ ఆ యొక్క డేట్ గురించి కానివ్వండి వీటి గురించి పైపైన ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఇన్డెప్త్గా సో అక్కడ ఎంతమంది గ్యాదర్ అయ్యారు సో దేనికి ప్రొటెస్టెస్ అనేవి జరిగినాయి అండ్ ఎంతమంది చనిపోయారు అండ్ ఒక ప్రాసెస్ ఏంటి ఇవన్నీ ప్రతి ఒక్క దాని గురించి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ హిస్టారికల్గా జరిగిన ఈవెంట్స్ అనేవి హ్యూమన్ స్టోరీస్ కింద త్రూ హ్యూమన్ స్టోరీస్ కింద సో వాళ్ళకి తెలుస్తాయి టూరిస్ట్కి. సో జలియన్ వాలా బాగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇమేజెస్ చూడండి అమ్మా. సో జలియన్ వాలా బాగ్ గురించి స్టోరీ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనాము. అంత సో ద ప్రొటెస్ట్ చేయడానికి అక్కడ పీపుల్స్ అనేవాళ్ళు గ్యాదర్ అయ్యారు. సో వాళ్ళని ఆ ప్లేస్ నుంచి వెకేట్ చేయడానికి కానీ ఆ ప్రొటెస్ట్లని ఆపడానికి గవర్నమెంట్ అండ్ అలాగే ఇండియన్ ఆర్మీ కలిపి చాలా మంది ఇన్నోసెంట్ లైఫ్స్ని తీసుకున్నారు. సో అంటే వాళ్ళు చంపేశారు. సో ఇది వాళ్ళ బాగ్ యొక్క స్టోరీ. సో నేను ఆల్రెడీ ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఈ యొక్క హిస్టారికల్ ఈవెంట్స్ అనేది ఇంటూ హ్యూమన్ స్టోరీస్ కింద కన్వర్ట్ చేయడం సో త్రూ ఎమోషనల్గా వాళ్ళని కనెక్ట్ అయ్యేలా చేయడం ఆ యొక్క ప్లేస్కి సంబంధించి. అండ్ ఇది థర్డ్ టాపిక్ అమ్మ. నెక్స్ట్ చూడండి యూజింగ్ మిత్స్ టు ఎన్రిచ్ హిస్టారికల్ సైట్స్. మిత్స్ క్రియేట్ మిస్టరీ అండ్ ఫ్యాసినేషన్. సో కొన్ని ఒక్కొక్క ప్లేసెస్ సంబంధించి మిత్స్ అనేవి ఉంటాయి సో మిస్టరీస్ అని సో అలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే ఆ ప్లేస్కి సంబంధించి ఒక
ఎగ్జైట్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఫ్యాసినేట్గా ఉంటుంది. సో ఇంకా తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చూడండి, at the at the Meenakshi Amman temple, narrate the myth of goddess Meenakshi three breasts and how it disappeared when she met Lord Shiva. సో మిత్స్. సో సో అక్కడ ఆ ప్లేస్కి సంబంధించి చెప్పుకునే మిత్స్ కానివ్వండి, స్టోరీస్ని, సో ఒక హిస్టారికల్ సైట్ సంబంధించి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకోవాలి అని ఈ యొక్క పాయింట్ అనేది చెప్తుంది. సో మీనాక్షి అమ్మ టెంపుల్ ఇమేజెస్ చూద్దాము. సో ఇదమ్మ మీనాక్షి అమ్మన్ టెంపుల్. సో ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంది ఇందులో? ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేశారమ్మా? ద్రావిడియన్స్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ యూజ్ చేసిన ఆర్కిటెక్చర్ ఏంటి? ద్రావిడియన్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న మిత్ ఏంటంటే, సో లెజెండ్స్ సంబంధించి అక్కడ మీనాక్షి అమ్మ అంటే ప్రిన్సెస్, ఈ మీనాక్షి అమ్మ ఏంటంటే కింగ్ మలయ ధ్వజ, సో కింగ్ అయిన మలయ ధ్వజకి పుట్టారనమాట. సో మలయ ధ్వజ పాండ్య. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రిన్సెస్కి త్రీ బ్రస్ట్స్ ఉండేవంట. సో ఆవిడ పుట్టడంతో త్రీ బ్రస్ట్స్ తోటి పుట్టారు. సో సో తర్వాత ఏంటంటే ఉన్న స్టోరీ ఏంటంటే ఆఫ్టర్ సో లార్డ్ శివ సో మీట్ అయిన తర్వాత ఆ థర్డ్ బ్రెస్ట్ అనేది డిసపియర్ అయ్యింది అని ఇక్కడ స్టోరీ అనమాట. సో ఇక్కడ ఉన్న స్టోరీ ఏంటమ్మా? సో మీనాక్షి అమ్మవారు త్రీ బ్రెస్ట్తో పుట్టారు. సో ఆవిడకి ఎప్పుడైతే లార్డ్ శివాని మీట్ అయ్యారో సో అప్పుడు అది డిసపియర్ అయిందని అక్కడ ఉన్న మిత్. సో ఇలాంటి టైప్ ఆఫ్ మిత్స్ చెప్పడం వల్ల ఏంటంటే హిస్టారికల్ సైట్కి సంబంధించి ఉన్న ఇంట్రెస్ట్ కానివ్వండి, క్యూరియాసిటీ అనేది ఇంక్రీజ్ చేసినట్టు ఉంటుంది అండ్ వాళ్ళకి ఇంకా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రేటింగ్ లెజెండ్స్ విత్ వెరిఫైడ్ హిస్టరీ. లెజెండ్స్ మే నాట్ ఆల్వేస్ బీ ఫ్యాక్చువల్ బట్ ఎన్రిచ్ స్టోరీ టెల్లింగ్. Example, at Charminar, guides share the legend that it was built to commemorate the end of plague, blending history and folk lore. సో మనం చార్మినార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అది డెడ్లియస్ట్ డిసీజ్ అయిన ప్లేగ్యూ అనేది నివారించిన తర్వాత సో ఈ యొక్క మాన్యుమెంట్ అనేది బిల్డ్ చేశారని చెప్పుకున్నాం. సో ఆ యొక్క స్టోరీ, ఆ ఫ్యాక్చువల్ స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం 1 minute. సో ఆ యొక్క స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ తర్వాత ఫ్యాక్చువల్గా జరిగిన ఈవెంట్స్, అక్కడ జరిగిన ఈవెంట్స్ ఏంటంటే ఆ స్టోరీ టెలింగ్ అనేది ఎన్రిచ్ చేస్తాయి. సో ఈ చార్మినార్ అనేది ఎందుకు బిల్డ్ చేశారు? యాజ్ ప్లేగ్యూ డిసీజ్ అనేది రిజాల్వ్ అయిన తర్వాత దీన్ని బిల్డ్ చేయడం జరిగింది అని ఇలాగా స్టోరీ అనేది చెప్పుకుంటూ వెళ్తాం వల్ల ఈ యొక్క స్టోరీ టెలింగ్ అనేది ఎన్రిచ్ అవుతుంది. 1 minute అమ్మ.
సో ఇక్కడ యూజ్ చేసిన ఆర్కిటెక్చర్ గురించి చెప్పుకుంటే ద్రావిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యూజ్ చేశారని చెప్పుకున్నాము. సో నెక్స్ట్ చూడండి అమ్మ. సో ఇప్పుడు వరకు మనం 5 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇంట్రడక్షన్ ఏంటంటే ఇట్స్ అన్ ఆర్ట్ స్టోరీ టెల్లింగ్ అనేది అది ఒక ఆర్ట్ కిందను అండ్ ఈ యొక్క హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ ఈవెంట్స్ని ఒక రియల్ లైఫ్ స్టోరీస్ కింద కన్వర్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి హిస్టారికల్ కాంటెక్స్ట్ని సో బిఫోర్ వాళ్ళ ఒక టూరిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఆ యొక్క కాంటెక్స్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ కానివ్వండి సో ప్రతిదీ క్లియర్గా తెలుసుకుని వాటి గురించి షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవడము. నెక్స్ట్ టర్నింగ్ హిస్టారికల్ ఈవెంట్స్ సో హిస్టారికల్గా జరిగిన ఈవెంట్స్ అని హ్యూమన్ స్టోరీస్ కింద కన్వర్ట్ చేయడము అండ్ తర్వాత అక్కడ జరిగిన థింగ్స్ గురించి డిక్టేట్ చేయడము ఇలాంటివన్నీ అండ్ మిత్స్ సో టెంపుల్స్ చూడండి సో ఇలాంటి కొన్ని సాక్రెడ్ ప్లేసెస్కి కొన్ని మిత్స్ అనేవి ఉంటాయి. సో ఆ మిత్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ దాని ద్వారా ఒక మిస్టరీ అండ్ ఫ్యాసినేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మీనాక్షి అమ్మ టెంపుల్లో చూసుకుంటే ఈ స్టోరీ గురించి చెప్పానమ్మా మీకు. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ లెజెండ్స్ విత్ వెరిఫైడ్ హిస్టరీ సో ఆ లెజెండ్స్ని సో ఆ యొక్క లెజెండ్స్ని కూడా ఈ హిస్టరీలోకి ఇంటిగ్రేట్ చేయడము అండ్ వాళ్ళకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ అనేది చేయడం చెయ్యాలమ్మా. అండ్ తర్వాత నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చి ఏంటంటే యూజింగ్ లోకల్ నెక్డోట్స్ ఫర్ అథెంటిసిటీ. లోకల్ anecdotes make stories realistic. At Hampi, local narrate stories of hidden treasures buried during invasions. సో ఇక్కడ లోకల్గా జరిగిన ఈవెంట్స్ అసలు లైక్ అనెక్టోట్స్ కానివ్వండి నెక్టోట్స్ని వీటి గురించి ఈ యొక్క స్టోరీ టెల్లింగ్స్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్టోరీకి ఇంకా ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ ఎంతూజియాజం కూడా పెరుగుతుందమ్మా. అండ్ సో అనెక్టోట్స్ అంటే సో షార్ట్గా ఇంట్రెస్టింగ్గా ఉండే ఈవెంట్స్ ఇంట్రెస్టింగ్ రీసెంట్గా రియల్ ఇన్సిడెంట్స్ అమ్మ. సో అనెక్టోట్స్ అంటే రియల్గా జరిగిన ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్. సో ఎగ్జాంపుల్లో మనకి అట్ హంపి లోకల్స్ అనేవాళ్ళు నరేట్ చేస్తూ ఉంటారు స్టోరీస్ అనమాట హిడెన్ ట్రెజర్స్ గురించి కానివ్వండి ఇన్వేజన్స్ జరిగిన టైంలో ఈ యొక్క ట్రెజర్స్ అనేవి ఇలా బర్రీ చేశారు అని ఇలా కొన్ని స్టోరీస్ అనేవి నరేట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్టోరీ కూడా ఫ్లో అనేది బాగుంటుంది కరెక్ట్గా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి క్రియేటింగ్ ఎమోషనల్ హుక్స్. Start with an emotional opening. At the Red Fort, begin by saying, imagine standing here on 15th August 1947 when the first Prime Minister addressed the nation. సో రెడ్ ఫోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్లేస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సో అక్కడ జరిగిన ఈవెంట్ ఏదైతే ఎమోషనల్గా ఈవెంట్ ఉంటుందో సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము త్రూ ఎమోషనల్ కనెక్షన్ అనేది క్రియేట్ చేయడం ఫస్ట్. సో నేను జలియన్ వాలా బాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ ఈవెంట్స్ అంటే ఇక్కడ ఎంతమంది చనిపోయారు అండ్ ఈ ట్రాజిడిక్ ఈవెంట్ అనేది జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. సో అలాగే రెడ్ ఫోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏంటంటే సో ఇమాజిన్ చేసుకోమని వాళ్ళని. సో ఆగస్ట్ 15th 1947లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సో మన నేషన్ గురించి ఎలా అడ్రస్ చేశారు అండ్ ఆ యొక్క స్పీచ్ని అనేది వాళ్ళని రివైవ్ చేసుకోవడము సో ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది క్రియేటింగ్ ఎమోషనల్ హుక్స్ అమ్మ. సో నెక్స్ట్ చూడండి రీక్రియేటింగ్ హిస్టారికల్ సీన్స్ త్రూ ఇమాజినేషన్స్. ఎంకరేజ్ టూరిస్ట్ టు విజువలైజ్ అట్ మైసూర్ ప్యాలెస్ డిస్క్రైబ్ రాయల్ ప్రొసెషన్స్ ఎలిఫెంట్స్ డెకరేటెడ్ ఇన్ గోల్డ్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్. సో రీక్రియేటింగ్ హిస్టారికల్ సీన్స్ సో హిస్టారికల్గా ఏదైతే సీన్స్ జరిగినాయో వాటిని త్రూ ఇమాజినేషన్ ద్వారా రీక్రియేట్ చేయడం. సో టూరిస్ట్ని ఎంకరేజ్ చేయడం విజువలైజ్ చేసుకోండి మీరు ఇలా ఈ టైంలో ఈ యొక్క ప్లేస్లో ఇలా జరిగిందని విజువలైజ్ చేసుకోండి అని చెప్పడం. సో మనం ఇమేజెస్ చూద్దామమ్మా.
డెకరేటెడ్ ఎలిఫెంట్స్. సో ఇదిగోండమ్మా, సో ఇలాగా ఎలిఫెంట్స్ ఇలా డెకరేట్ చేస్తారు ఫెస్టివల్స్ టైమ్స్లో. సో దసరా టైంలో ఇక్కడ ఫెస్టివల్స్ అనేవి చేసుకుంటారు. సో ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయని చెప్పాం. సో ఆ టైంలో ఈ యొక్క ఎలిఫెంట్స్ని ఇలా డెకరేట్ చేస్తూ ఉంటారు. సో ఇదమ్మా రీక్రియేటింగ్ హిస్టారికల్ సీన్స్. సో హిస్టారికల్గా జరిగిన సీన్స్ అనేవి త్రూ ఇమాజినేషన్ ద్వారా రీక్రియేట్ చేయడము. సో అక్కడ రాయల్ ప్రాసెసెస్ కానివ్వండి, ప్రొసిజన్స్. సో అక్కడ సెలబ్రేటింగ్ టైంలో ఏదైతే ప్రొసిజన్స్ ఉంటాయో, రాయల్ మెంబర్స్ చేయాల్సిన ప్రొసిజన్స్ కానివ్వండి, వాటిని డిస్క్రైబ్ చేయడము. అండ్ ఎలిఫెంట్స్, సో ఎలిఫెంట్స్ని గోల్డ్తో ఎలా డెకరేట్ చేస్తారు, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ని, వీటిని ఇమేజెస్ కానివ్వండి ఆర్ డిస్ప్లేస్ ఇలాంటివి యూస్ చేసి వాళ్ళని ఇమాజిన్ చేసుకోమనడము ఆర్ విజువల్గా వాళ్ళకి చూపించడము త్రూ వీడియోస్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే. రాయల్ ప్రొసిజన్స్ ఇలాంటివన్నీ 1 minute అమ్మ. సో ఇదమ్మా రీక్రియేటింగ్ హిస్టారికల్ సీన్స్ త్రూ ఇమాజినేషన్ గురించి. నెక్స్ట్ చూడండి, ఇన్కార్పొరేషన్ కల్చరల్ రిచువల్స్ ఇంటూ నెరేటివ్స్. నెరేట్ హౌ ట్రెడిషన్స్ కంటిన్యూ టుడే అట్ గోల్డెన్ టెంపుల్. ఎక్స్ప్లెయిన్ ద ఎమోషనల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లంగర్ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్. సో లంగర్ అంటే అక్కడ భోజనాలు అవి పెడతా ఉంటారు. సో త్రూ అవుట్ ద ఇయర్ అక్కడ ఫుడ్ అనేది పెడతా ఉంటారమ్మ. సో అది లంగర్ అనేది. సో నెరేట్ హౌ ట్రెడిషన్స్. సో అక్కడ ట్రెడిషన్స్ కానివ్వండి ఇప్పటికీ ఎలా కంటిన్యూ అవుతున్నారు. అండ్ ఆ టైంలో యూస్ చేసిన థింగ్స్నే ఇప్పుడు ఎలా యూస్ చేస్తున్నారు, అండ్ ఏమైనా చేంజెస్ వచ్చినాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. సో లంగారా సంబంధించి ఇమేజెస్ చూద్దామమ్మా. సో పీపుల్ అందరూ కూర్చుని గ్రౌండ్ మీద కూర్చుని అలా సింపుల్ మీల్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో దీన్ని లంగార్ అంటారు. ఇదిగోండి ఇలాగా. సో సిక్స్ అనమాట. సిక్కులనే కాదు, ఎవరు వచ్చినా ఇక్కడ మీల్స్ అనేవి పెడతా ఉంటారు. సో ఇక్కడ ఉన్న ఎమోషనల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్. సో సర్వీస్ చేస్తూ ఉంటారు ఇక్కడ పీపుల్స్ అందరూని. సో డివోటీస్ కానివ్వండి వాలంటీర్గా వచ్చి వాళ్ళు ఇక్కడ సర్వీసెస్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. సో ఇలా సెల్ఫ్లెస్ సర్వీసెస్ గురించి కానివ్వండి, అండ్ ఎమోషనల్గా సో ఈ ప్లేసెస్ సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, నెరేటింగ్ చేయడం. అండ్ నెక్స్ట్, బిల్డింగ్ సస్పెన్స్ ఇన్ హిస్టారికల్ narratives. Suspense maintains attention. At Bhangar Fort, narrate the story of the curse placed by a magician before revealing historical truths. సో మనం భన్గార్ ఫోర్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ ప్లేస్కి సంబంధించి 2 కర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చి ఒక కర్స్ అనే మనకి మెజిషియన్ పెట్టారు, అండ్ ఇంకొక కర్స్ వేరే పర్సన్ ఎవరా అని చెప్పుకున్నాం. సో ఇలాగ ఈ కర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఫస్ట్. సో ఆ యొక్క సస్పెన్స్ అనేది క్రియేట్ చేయడం. ఇలా ఈ ప్లేస్కి సంబంధించి ఒక కర్స్ అనేది ఉంది. సో అందుకే ఇది ఒక హారర్ ప్లేస్ కింద చెప్పుకుంటున్నారు.
అని ఇలాగా సస్పెన్స్ అనేది క్రియేట్ చేయడం. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళ అటెన్షన్ అనేది ప్లేస్ మీద షిఫ్ట్ అవుతుంది. సో, హ్యూమన్‌గా ఉన్న సైకాలజీ పరంగా ఏంటంటే ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా గానివ్వండి, సస్పెన్స్‌ఫుల్‌గా ఉంటే ఏంటంటే మన అటెన్షన్ అనేది ఆటోమేటిక్‌గా దాని మీదకి వెళ్ళిపోతుంది. సో, అలాగా ఈ యొక్క సైకాలజికల్ థింగ్ అనేది యూజ్ చేసుకొని ఆ టూరిస్ట్ యొక్క అటెన్షన్ అనేది ఈ ప్లేస్ మీదకి ఆ పర్సన్ ఏదైతే నరేట్ చేస్తున్నారో దాని మీదకి కన్వర్ట్ చేసుకోవడం. సో, ఇలాగ ముందు ఆ కర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడము ఆర్ ఆ కర్స్ ఎలా జరిగింది, ఆ స్టోరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ తర్వాత హిస్టారికల్‌గా ఉన్న ఈవెంట్స్, ట్రూత్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దీనివల్ల ఏంటంటే అటెన్షన్ అనేది ఇంప్రూవ్ చేయగలుగుతాం. నెక్స్ట్ చూడండమ్మా. యూజింగ్ డైలాగ్స్ టు బ్రింగ్ ద పాస్ట్ అలైవ్. సో, కొన్ని డైలాగ్స్ అనేవి యూజ్ చేయడము. సో, యాడ్ ఇమేజిన్ కన్వర్జేషన్స్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ రికార్డ్స్. ఎగ్జాంపుల్, అట్ ఆగ్రా ఫోర్ట్, షా జహాన్ లుక్డ్ అట్ తాజ్ మహల్ ఫ్రమ్ ప్రిజన్. సో, యూజింగ్ డైలాగ్స్. సో, ఆ పాస్ట్‌లో జరిగిన థింగ్స్ అనేవి అలైవ్ చేయడానికి కొన్ని కన్వర్జేషన్స్ వాళ్ళ మధ్య జరిగిన కొన్ని కన్వర్జేషన్స్ అనేవి ఈ యొక్క గైడ్ అనే వాళ్ళు తీసుకురావడము. అండ్ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ఏంటంటే, ఆగ్రా ఫోర్ట్ దగ్గర షాజహాన్ లుకింగ్ ఎట్ ద తాజ్ మహల్. సో, తాజ్ మహల్‌ని ఫ్రమ్ ప్రిజన్ నుంచి తాజ్ మహల్‌ని చూసారు అని ఇలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడము. సో, ఆగ్రా ఫోర్ట్ గురించి ఇమేజెస్ చూద్దాం. సో, ఇది ఆగ్రా ఫోర్ట్ యొక్క ఇమేజెస్ అమ్మ. ఈ ప్లేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం గదా! సో, ఈ ఫోర్ట్‌ననేది అక్బర్ బిల్డ్ చేశారు. సో, ఇది 1565 నుంచి 1573 మధ్యలో బిల్డ్ చేశారని చెప్పుకున్నాం. సో, ఆల్రెడీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. బట్ నార్మల్‌గా చెప్తున్నాను. సో, ఇది యమునా రివర్ పక్కనుందమ్మా. సో, ఇలాగ కొన్ని డైలాగ్స్. సో, ఈ హిస్టారికల్ పరంగా కొన్ని జరిగిన డైలాగ్స్ గానివ్వండి, ఈవెంట్స్ గానివ్వండి, వీటిని వాళ్ళు ఎగ్జాంపుల్‌గా తీసుకొని సో, వాళ్ళకి నరేట్ చేయడము. సో, పాస్ట్ అనేది అలైవ్‌గా ఉంచడానికి. సో, ఈ టైంలో ఇలా జరిగిందని వాళ్ళకి నరేట్ చేయడం. సో, ఇలాగేంటంటే దీన్ని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నారు? సో, షాజహాను తాజ్ మహల్‌ని ప్రిజన్ నుంచి చూసారని. సో, షాజహాన్ యొక్క లైఫ్ అనేది ఫైనల్ ఈవెంట్స్‌లో సో, 8 ఇయర్స్ అంటే 1658 నుంచి 1666 వరకు ప్రిజన్‌లో గడిపారనమాట. సో, ప్రిజన్‌లో గడపడం జరిగింది. సో, అందుకే సో, షాజహాన్ ప్రిజన్ నుంచి తాజ్ మహల్‌ని చూసారని వర్డొచ్చింది. సో, ఆయన సన్ అయిన ఔరంగజేబ్ ఆయన ఇలాగా ప్రిజన్‌లో పెట్టారు. హ్మ్. సో, అక్కడుండే ఒక స్టోరీ ఏంటంటే డైలాగ్స్ ఏంటంటే సో, షాజహాను ఆ యొక్క ప్రిజన్ నుంచి యమునా రివర్ దగ్గర ఉన్న తాజ్ మహల్‌ని చూసేవారు. అండ్ దాన్ని చూస్తూ వాళ్ళ వైఫ్‌ననేది గుర్తు తెచ్చుకునేవారని ఒక డైలాగ్స్ అనేవి ఉంది. సో, ఇది ఆ యొక్క దీని ఎగ్జాంపుల్ గురించి. నెక్స్ట్ చూడండి.
సో 8 ఇయర్స్ అలాగే ప్రిజన్లో గడిపారు అండ్ లాస్ట్కి ఆయన 1666లో చనిపోయారు. నెక్స్ట్ 12th చూడండి అమ్మ. కనెక్టింగ్ స్టోరీస్ టు ప్రెజెంట్ డే రిలవెన్స్ మేక్ హిస్టరీ మీనింగ్ఫుల్ టుడే at Shambarmati Ashram connect Gandhi's simplicity to modern sustainable living. Sabarmati. సో ఇదిగోండమ్మా ఇది సబర్మతి ఆశ్రమం యొక్క ఇమేజెస్. సో ఈ సబర్మతి ఆశ్రమం అనేది ఏంటంటే మీకు సబర్మతి రివర్ పక్కన అహ్మదాబాద్లో ఉంది. సో అది గుజరాత్లో ఉందమ్మా. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే మహాత్మా గాంధీ. సో 1915లో మహాత్మా గాంధీ గారు సో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ సో ఈ ప్లేస్ అనేది యాజ్ ఎ రెసిడెన్స్ కింద అండ్ హెడ్ క్వార్టర్స్. సో హెడ్ క్వార్టర్స్ కింద ఉండేది. సో అంటిల్ 1930 వరకు ఇండిపెండెన్స్ మూమెంట్ జరిగిన టైంలో సో అంటిల్ 1930 వరకు యాజ్ ఎ హెడ్ క్వార్టర్ కిందను అండ్ రెసిడెన్స్ కిందను ఈ ప్లేస్ని అనేది యూజ్ చేసుకునేవారు. సో ఈ యొక్క ప్లేస్ అనేది ఏంటంటే May 25, 1915లో సత్యాగ్రహం ఆశ్రమం కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెక్స్ట్ దీన్ని తర్వాత షిఫ్ట్ చేయడం జరిగింది 36 ఎకరాస్లో సైట్లు 1970లో. సో ఫార్మింగ్ సంబంధించి యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఇలాగా షిఫ్టింగ్ అనేది చేశారు. సో ఇక్కడ ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ హబ్ అనేది సో ఈ యొక్క ప్లేస్ అనేది ఫ్రీడమ్ స్ట్రగుల్స్కి ఇనిషియేటివ్ చేశారు. సో ఫ్రీడమ్ స్ట్రగుల్స్ సంబంధించి ఆ టైంలో హెడ్ క్వార్టర్స్ కింద యూస్ చేసుకున్నారని చెప్పుకున్నాం కదా. సో ఇలా యాజ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇనిషియేటివ్స్ అనేది చేశారు. సో 1917లో చంపారన్ సత్యాగ్రహం, 1918లో ఖాదీ మూమెంట్, 20లో నాన్ కోఆపరేషన్ మూమెంట్స్. ఈ యొక్క మూమెంట్స్లో కూడా ఈ యొక్క ప్లేస్ అనేది యూజ్ చేసుకున్నారు. అండ్ ఈ యొక్క ప్లేస్కి ఉన్న స్ట్రక్చర్ అండ్ వాటి గురించి చూసుకుంటే ఇప్పుడు ఈ ప్లేస్ అనేది యాజ్ అ మ్యూజియం కింద నేషనల్ మాన్యుమెంట్ కింద. సో నేషనల్ మాన్యుమెంట్ గాంధీజీకి యాజ్ అ నేషనల్ మాన్యుమెంట్ కింద ఈ ప్లేస్ అనేది ఉంచారు. సో ఇక్కడ స్పిన్నింగ్ వీల్స్, రైటింగ్ డెస్క్, పర్సనల్ లెటర్స్ ఆఫ్ గాంధీ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో మీకు ఇమేజెస్ చూద్దాం. సో ఇదిగోండి అమ్మ ఇలాంటి స్పిన్నింగ్ వీల్స్, ఆయన యూజ్ చేసిన వీల్స్ ఇవన్నీ. ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ ఉంచారమ్మ అక్కడ. సో ఇదిగోండి ఇది మ్యూజియం యొక్క ఇమేజెస్. సో ఇదమ్మ సబర్మతి ఆశ్రమం గురించి హిస్టరీకి సంబంధించి. సో యొక్క గాంధీ యొక్క సింప్లిసిటీని ఇప్పుడు ఉన్న మోడర్న్ లైఫ్కి ఎలా యూజ్ అవుతుంది అండ్ సస్టైనబిలిటీ అండ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ఇది 12th పాయింట్.
సో హిస్టరీ పరంగా చూసుకుంటే 1930 వరకు ఈ ప్లేస్ని అనేది యూజ్ చేసుకున్నారు యాజ్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఆన్ మార్చ్ 12th 1930ని గాంధీ గారు ఆయన 241 మైల్ మార్చ్ అనేది స్టార్ట్ చేశారు, దండి మార్చ్ అని. సో ఆయన ప్రొటెస్ట్ చేశారంటే, సో బ్రిటిష్ సంబంధించి ట్యాక్స్లు అనేది తగ్గించండి అని. సో ఇలాగా ఈ ప్రొటెస్ట్ అనేవి జరుగుతున్నాయి. సో ఆయన ఈ ప్లేస్కి మళ్ళీ రిటర్న్ అవ్వను అంటిల్ ఇండిపెండెన్స్ వచ్చే వరకు. సో ఇండియా అనేది ఇండిపెండెన్స్ అచీవ్ అయ్యే వరకు ఈ ప్లేస్కి రిటర్న్ అవ్వను అని సో ఆయన మాట ఇవ్వడం జరిగింది. సో తర్వాత నుంచి అది మ్యూజియం కిందను ఇలా కన్వర్ట్ చేశారు ఈ ప్లేస్ని. అండ్ సెన్సరీ స్టోరీ టెల్లింగ్ describes sounds, smells, colors. At Varanasi Ghats, narrate the sound of temple bells and the fragrance of incense. సో వారణాసి ఘాట్ దగ్గర సో అక్కడ టెంపుల్ బెల్స్ నుంచి వచ్చే సౌండ్స్ కానివ్వండి అండ్ ఫ్రాగ్రెన్స్. సో ఇది వారణాసి ఘాట్ యొక్క ఇమేజెస్ అమ్మ. సో వారణాసిలో ఏంటంటే ఆల్మోస్ట్ 84 ఘాట్స్ అనేవి కంబైన్, ఇదిగోండి అమ్మ ఇలాగా 84 ఘాట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ సంబంధించి ఆ టెంపుల్ బెల్స్ సౌండ్స్ యొక్క ఇంపార్టెన్స్ కానివ్వండి, స్మెల్స్ కానివ్వండి, సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. సో కల్చరల్గా ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ స్ట్రక్చర్స్ అనేవి ఏంటి, స్టేస్ కింద చూడరు, యాజ్ ఎ ఫంక్షనల్ స్పేస్ కిందను. సో డైలీ రిచువల్స్ కానివ్వండి అండ్ తర్వాత బోటింగ్స్ వీటికి గంగా ఆరతీలు ఇవ్వడానికి కానివ్వండి. సో ఇలా యూజ్ చేసుకుంటారు, యాజ్ అ స్పిరిచువల్ థింగ్ కింద ఈ యొక్క స్టెప్స్ అనేది చూస్తారు. ఎందుకండి గంగా ఆరతి. సో ఇదమ్మా వారణాసి గురించి. అండ్ నెక్స్ట్ చూడండి, యూజింగ్ సింబాలిజం ఇన్ narratives. Explains symbolic meaning at Konark Sun Temple. Explain how the chariot wheel symbolize temple. చారియట్ వీల్ అనేది సో టైంని ఎలా సింబలైజ్ చేస్తుంది. ఇదిగోండి చారియట్ వీల్ యొక్క ఇమేజెస్ అమ్మ. ఇదిగోండి వీల్ అనేది ఎలా సింబల్ అనే ఎలా టైమింగ్స్ అనేది సింబలైజ్ చేస్తుంది. సో ఇలా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోవద్దమ్మా. సో చూడండి చారియట్ వీల్ అనేది ఏంటంటే 13th centuryలో ఈ కోనార్క్ టెంపుల్ అనేది బిల్డ్ చేశారు. అప్పుడే దీన్ని కూడా కార్వ్ చేయడం జరిగింది.
అండ్ హైలీ ప్రిసైజ్గా. సో సన్ యొక్క డయల్స్ కానివ్వండి, అంటే సన్ రైజెస్ యొక్క మినిట్ అమ్మ. సన్ రైజెస్ని అండ్ ప్రిసైజ్నెస్ అండ్ తర్వాత టైమింగ్. సో రిప్రజెంట్ టైం అనేది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ తర్వాత హవర్స్ కానివ్వండి, మంత్స్, సీజన్స్, ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇది 9 feet 9 inches వీల్ అమ్మ. సో 9 feet ఉంటుంది అండ్ 9 inches. సో ఇది ఏంటంటే గాడ్స్ చారియోట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 12, ఇదిగోండి ఇక్కడ 12 ఇలా 12 పేస్ అనే వీల్స్ అనే ప్రజెంట్ అయి ఉంటాయి. సో 12 పేస్ 12 monthsని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ తర్వాత 8 spokes. సో 8 spokes అనేవి హవర్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ప్రహార్స్. సో 8 spokes అనేవి యొక్క హవర్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఇదిగోండి వీల్ చూడండి అమ్మ. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క స్పోక్కి, సో ఈ పెద్ద స్పోక్స్కి ఈ గ్యాప్ని ఏంటంటే యాజ్ అ 3 hours గ్యాప్ కింద చూస్తారు. సో ఈ 3 hours మనకు మధ్యలో ఇక్కడ ఇంకొక స్పోక్ కనిపిస్తుంది కదా, నారో స్పోక్. సో దీన్ని ఏంటంటే ఈ 3 hours డివైడ్ చేస్తుంది 90 minutes కింద. సో దీన్ని ఇలా డివైడ్ చేస్తుంది. సో ఇలాగ టైమింగ్ అనేది చూస్తారు. సో ఈ యొక్క 2 spokesకి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత, 3 hours. సో 3 hours కూడా యాజ్ అ 19 minutes కింద ఈ యొక్క మధ్యలో ఈ యొక్క నారో స్పోక్ అనేది డివైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మధ్యలో 30 స్మాలర్ బెడ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా రిమ్ మీద. సో ఇవేంటంటే 3 minutes. సో 3 minutes ఈ యొక్క ఇంటర్ప్రిటేషన్ బట్టి మధ్యలో ఉంది ఏంటంటే 1.5 minutes గ్యాప్ ఉంది అనే చెప్పుకుంటున్నారు. సారీ అమ్మ, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వీటికి సంబంధించి సింబాలిజంలో మనకి ఇక్కడ 12 పేస్. సో 12 పేస్ ఆఫ్ వీల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ 12 పేస్ని 12 months. సో ఈ 12 పేస్ అనేవి ఏంటంటే 12 months కింద, 12 months ఆఫ్ ఇయర్ కింద చూస్తాము. అండ్ ఇక్కడ 24 వీల్స్. సో ఈ 24 వీల్స్. సో ఈ యొక్క 24 hours మన వన్ డేలో 24 hours అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి కదా. సో ఇది 24 వీల్స్ని 24 hours కింద రిప్రజెంట్ చేస్తారు ఇన్ని డేలో. అండ్ ఇక్కడ ఉన్న 7 horses. ఈ 7 horses అనేవి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 7 days. సో వీక్లో ఉన్న 7 daysని ఈ 7 horses అనేవి రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఇదిగోండి ఇమేజెస్ ఈ యొక్క 7 ఈ యొక్క ప్లేస్ అనేది 1 minute అమ్మ. సారీ అమ్మ. సో సైకిల్ ఆఫ్ లైఫ్ ఈ వీల్ అనేది ఏంటంటే మన లైఫ్ సైకిల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. కంటిన్యూస్ మూమెంట్ని, ప్రోగ్రెషన్ని అండ్ కాస్మిక్ ఆర్డర్ అనేది ఈ యొక్క లైఫ్ అనేది ఈ యొక్క వీల్స్లో సింబలైజ్ చేస్తుంది.
డైలీ రిథమ్. సో డైలీ రిథమ్లో చూసుకుంటే 8 మేజర్ స్పోక్స్ అనేవి ఏంటి, డివైడ్ అవుతాయి. ఏ డేలో 24 అవర్స్లో 8 ప్రహరాస్, సో 3 అవర్స్ పీరియడ్ కింద డివైడ్ అవుతున్నాయి. సో ఇలాగమ్మ ఈ యొక్క టైమింగ్ ప్రిసిషన్ అనేది చూపిస్తుంది ఈ యొక్క సింబాల్స్ వల్ల. అండ్ నెక్స్ట్ చూడండి, స్టోరీ టెల్లింగ్ త్రూ ఆర్కిటెక్చర్. At Brihandeshwar temple describes how a towering Vimana symbolizes divine power. సో ఇది అనేది బృహందేశ్వర టెంపుల్ యొక్క ఇమేజెస్ అండ్ ఈ యొక్క ఆర్కిటెక్చర్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ యొక్క టవరింగ్ విమాన అనేది ఎలాగ డివైన్ పవర్ అనేది సింబలైజ్ చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడము. సో ఆర్కిటెక్చర్ వైజ్ కూడా ఈ స్టోరీ టెల్లింగ్ అనేది తీసుకురావచ్చు. సారీ అమ్మ, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉన్నాయి, అందుకనే నేను మైక్ ఆఫ్ చేశాను. సో చూడండి, ఈ బృహందేశ్వర టెంపుల్ ఏంటంటే విమాన అంటే ఈ యొక్క టవర్ అనేది 216 feet అనేది హైట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క విమాన ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డివైన్ పవర్ని సింబలైజ్ చేస్తుంది. సో మౌంట్ కైలాష్, లార్డ్ శివ సంబంధించిన మౌంట్ కైలాష్ పవర్ ఒక డివైన్ దీనికి అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ యొక్క ప్లేస్ అనేది ఆల్సో ఇంకొక పేరు ఏంటంటే దక్షిణ మేరు. సో మౌంట్ కైలాష్కి ఉన్న ఇంకొక నేమ్ దక్షిణ పేరు. సో ఆ డివైనిటీని అండ్ ఎర్త్కి సంబంధించి మధ్యలో ఈ యొక్క డివైన్ పవర్ కింద ఈ ప్లేస్ అనేది చూస్తారు, ఈ యొక్క విమానాన్ని. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇన్కార్పొరేటింగ్ ఫోక్ సాంగ్స్ అండ్ oral traditions. At Rani Ki Vav, narrate how stepwells were places of community interactions and songs. రాణి కి వావ్. సో ఇదిగోండి ఇక్కడ రాణికి వావ్ ఈ ప్లేస్ అనేది, ఈ ప్యాలెస్ అనేది ఇన్వర్టెడ్ గా కన్స్ట్రక్ట్ చేశారని చెప్పుకున్నాము. ఇక్కడ స్టెప్ వైజెస్ గా 7 స్టెప్స్ తోటి ఈ యొక్క ప్లేస్ ఇన్వర్టెడ్ గా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇలాగా ఈ స్టెప్స్ ని యూస్ చేసుకుని అక్కడ కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అవుతారు అండ్ సాంగ్స్ కానివ్వండి, ఫోక్ డాన్సెస్ కానివ్వండి ఎలా చేస్తారు అనేవి యూస్ చేయడం. అండ్ నెక్స్ట్ హైలైటింగ్ హీరోయిక్ లెజెండ్స్. At Chittorgarh Fort, narrate tales of Rani Padmini and Rajput bravery. Chittorgarh Fort. సో ఇది చిత్తోర్గర్ ఫోర్ట్ యొక్క ఇమేజెస్ అమ్మ.
సో ఈ చిత్తోర్గఢ్ ఫోర్ట్ అనేది మనకి రాజస్థాన్లో ప్రజెంట్ అయి ఉందమ్మా. ఇది ఎవరు బిల్డ్ చేశారంటే మెవర్ రూలర్స్. సో మౌర్యన్ డైనస్టీలో మెవర్ రూలర్స్ బిల్డ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత ఎక్స్పాండ్ చేశారు. సో ఆల్మోస్ట్ 700 ఎకర్స్లో. సో ఈ ప్లేస్ రాజ్పుత్ ప్లేస్ అనేది ప్రజెంట్ అయి ఉంది. అండ్ ఇక్కడ సాక్రిఫైజెస్ కానివ్వండి, లెజెండరీ పీపుల్ యొక్క సాక్రిఫైజెస్ కానివ్వండి, ఇక్కడ 3 మేజర్ సీజెస్లో ప్రజెంట్ అయి ఉన్నాయి. సో 1300 CEలో చూసుకుంటే ఔలద్దీన్ ఖలీజీ, సో సుల్తాన్, ఢిల్లీ యొక్క సుల్తాను ఈ యొక్క ప్లేస్ని ఫోర్ట్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ తర్వాత క్వీన్ పద్మిని, 1 minute అమ్మా. సో క్వీన్ పద్మిని మీద డిజైర్ తోటి ఈ ప్లేస్ అనేది వాళ్ళు క్యాప్చర్ చేయాలి అనుకున్నారు అండ్ చేశారు కూడా. అండ్ నెక్స్ట్ 1535 CEలో బహదూర్ షా ఆఫ్ గుజరాత్, సో బహదూర్ షా ఈ ఫోర్ట్ని సీజ్ చేశారు. సో ఈయన సెకండ్ జహోగర్ అయ్యారు అనమాట. సో సెకండ్ జవహర్. తర్వాత 1568 CEలో మొఘల్ ఎంపరర్ అక్బర్ సో ఈ ఫోర్ట్ని 5 months సీజ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత ఈ ప్లేస్కి సంబంధించి సో ఆ పర్సన్ అక్బర్ లాస్ట్ ఫైనల్ మేజర్ జవహర్ కింద అయ్యారు. ఇక్కడ ఉన్న కల్చరల్గా ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే బ్రేవరీ అండ్ ఐకానిక్ స్ట్రక్చర్స్ చూడండి. విజయ స్తంభం, సో విజయ స్తంభం ఇలాంటి ఐకానిక్ స్ట్రక్చర్స్ అక్కడ బ్రేవరీకి అండ్ వార్ సంబంధించి వీటిని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఈ యొక్క విజయ స్తంభం అనేది ఎవరు బిల్డ్ చేశారంటే రాణి కుంభ. సో రాణి కుంభ ఆయన ఒక విక్టరీ మీద, సో సుల్తానేట్ ఆఫ్ మల్వా, సో సుల్తానేట్ ఆఫ్ మల్వా మీద విక్టరీ మీద సో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. సో ఇది ఆ ప్లేస్ గురించి అండ్ ఇమేజెస్ కూడా చూసారు కదా. సో ఇప్పుడున్న టేల్స్ ఆ యొక్క స్టోరీ ఏంటంటే యొక్క మ్యాసివ్ ఫోర్ట్ అనేది 17th century రాజస్థాన్ని ఫోర్ట్రెస్ కింద యూస్ చేసుకునేవారు. అండ్ సో అక్కడ ఉన్న స్టోరీ ఏంటంటే మీరు బాలీవుడ్ మూవీ అయిన పద్మావతి మూవీ చూసారా? సో దీన్ని బేస్ చేసుకుని ఆ మూవీ అనేది తీశారు. సో ఆ టైంలో క్వీన్ పద్మావతి దేవి, సో ఇంకొకరు అలాముద్దీన్ ఈ ప్లేస్ని సీజ్ చేయడానికి ట్రై చేశారని చెప్పుకున్నాం కదా. సో అప్పుడు ఆవిడని ఆవిడ మీద డిజైర్తోనే దాన్ని సీజ్ చేసుకోవడం జరిగింది. సో తన నుంచి తను కాపాడుకోవడానికి పద్మావతి దేవి ఏం చేశారంటే తనని తాను కాల్చుకోవడం జరిగింది. సో ఇది అక్కడ ఉన్న స్టోరీ నెరేటింగ్స్ అనమాట. సో థౌజండ్స్ ఆఫ్ ఉమెన్స్ వీళ్ళందరూ కలిపి వాళ్ళ యొక్క లైఫ్ని అనేది సాక్రిఫైస్ చేశారు. సో అలాముద్దీన్ అబ్సెస్డ్ అనమాట. సో పద్మిని దేవి మీద అబ్సెస్డ్గా ఉండేవాడు. సో ఆయన తర్వాత ఈ ఫోర్ట్ని 8 months సో సీజ్ చేయడం జరిగింది. సో ఆవిడని క్యాప్చర్ చేయడం కోసం. సో ఈ పద్మావతి దేవి ఏం చేశారంటే సో ఆవిడ కాల్చుకోవడం జరిగింది విత్ థౌజండ్స్ ఆఫ్ ఉమెన్స్ తోటి ఆవిడ్ని వాళ్ళందరూ ఆ ఫైర్లోకి దూకారు. సో ఇదిగోండి ఇది సినిమా, బాలీవుడ్ మూవీ చూసే ఉంటారు కదా, పద్మావతి. సో రియల్ పద్మావతి యొక్క పెయింటింగ్ అమ్మా ఇది.
సో సరెండర్ అయ్యి కన్నా వాళ్ళు చనిపోవడమే బెస్ట్ అని ఫీల్ అయ్యి ఇలాగ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇలా మంటల్లో కాలిపోయారు. వాళ్ళని వాళ్ళు దహనం చేసుకున్నారు. ఇదిగోండి. సో ఇదమ్మా ప్లేస్ సంబంధించి ఉన్న స్టోరీ. And next, telling stories of common people. Not only kings but also workers at Qutub Minar mention artisans who carve intricate designs. సో ఓన్లీ కింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా అక్కడ ఆర్టిజన్స్ ఎలా క్రాఫ్టింగ్ చేశారు అండ్ కార్వింగ్స్ అనేవి ఎలా చేశారు అండ్ డిజైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. నెక్స్ట్, బ్లెండింగ్ హ్యూమర్ ఇన్ హిస్టారికల్ నెరేటివ్స్. హ్యూమర్ రిలాక్సెస్ ద గ్రూప్ అట్ ఫతేహ్పూర్ సిక్రీ షేర్ బ్రిబల్ స్టోరీస్ ఫ్రమ్ అక్బర్ కోట్. సో ఫతేహ్పూర్ సిక్రీలో సో అక్కడ జరిగిన స్టోరీస్, హ్యూమరల్ స్టోరీస్ అనేవి వాళ్ళతో షేర్ చేసుకోవడము. సో అక్బర్ టైంలో అక్కడ జరిగిన ఈవెంట్స్, హ్యూమరల్ ఈవెంట్స్ గురించి షేర్ చేసుకుని ఆ కాన్వర్జేషన్ అనేది ఇంకా అట్రాక్టివ్గా ఉండేలా చేసుకోవడము. అండ్ నెక్స్ట్, చూడండి, క్రియేటింగ్ ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్ సెషన్స్. ఆస్క్ క్వశ్చన్స్. సో వాళ్ళని క్వశ్చన్స్ అడగడం, లైక్ వాట్ వుడ్ యూ హ్యావ్ డన్ ఇఫ్ యూ వర్ సోల్జర్ హియర్. సో ఇలాగ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ అని అడుగుతూ వాళ్ళని ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేయడము. అండ్ ఎగ్జాంపుల్గా గేట్వే అనేది సోల్జర్స్కి మెమరీ కింద బిల్డ్ చేశారని చెప్పుకున్నాము. సో ఇలాగా. అండ్ నెక్స్ట్ 21st చూడండి, రెస్పెక్టింగ్ కల్చరల్ సెన్సిటివిటీస్ ఇన్ మిత్స్. వైల్ నెరేటింగ్ అట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ మెయింటైన్ రిలీజియస్ రెస్పెక్ట్. సో కాశీ విశ్వనాథ్ యొక్క టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, నెరేటింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే సో అలా రిలీజియస్ రెస్పెక్ట్ని కూడా మెయింటైన్ చేసుకోవడం, వాటిని కూడా ఇంక్లూడ్ చేసి రెస్పెక్ట్ఫుల్ వేలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము. నెక్స్ట్, యూజింగ్ chronological story flow maintains time sequence. Example, at Sanchi Stupa explain Mauryan period to later renovations. సో ఈ 5 పాయింట్స్ మనం టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామమ్మా. స్టోరీస్ నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంది. సో టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇంకా 5 పాయింట్స్ ఉంటాయి అంతే. సో వీటికి సంబంధించిన స్టోరీస్ కానీ వీటి గురించి టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్. ఐ హోప్ ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.